రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ కానీ పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతో బండి సంజయ్లా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఫెయిల్ అయ్యారో మీకు తెలుసు, మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి తెలుసు. 3.5 సంవత్సరాలుగా మోదీ గారికి పాదపూజ చేస్తూ మసాజులు చేస్తూ అడుక్కునేటట్టు అయ్యా 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 అని ఆయన పాదాలు పట్టుకున్న ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు. 3 క్యాపిటల్స్ అని కనీసం మొదటి దానికి మొగుడు లేడు ఒక క్యాపిటల్ సృష్టి ఏం చేయలేకపోయారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు తేలేకపోయారు. చివరికి లక్షల కోట్లు అప్పు చేసి మీరు మాట్లాడలేకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి సమస్యల నుంచి మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ కానీ పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతో బండి సంజయ్లా మాట్లాడుతుంది. నా పేరు ఎందుకు తీసుకురావడం? లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడట, ఆడెవడో నాకు తెలియదు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. లక్షల కోట్లు తీసుకొచ్చి దానం చేశానైనా కదా మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 20-30 సంవత్సరాలుగా నా పాదాల దగ్గర కూర్చున్నారు. మీరు, మీ తండ్రి, మీ తాత రాజారెడ్డి గారు, మీ అంకుల్ వివేకానంద రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలతోని మీ మంత్రులతో నన్నెందుకు టచ్ చేస్తారు? మీరా చేత కాలేదు, మీకు పని చేయడం రాదు. ఆ రోజా అన్నావిడకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడు ఆ కొడాలి నానికి ఎందుకు మీరు జాబ్స్ ఇచ్చారు? అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా? మీకు ఏ పని చేతనన్నప్పుడు నేను చేసి చూపిస్తాను అన్నాను. గుర్తించండి, మీకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం విడిపోయి 8.5 సంవత్సరాలు క్యాపిటల్ కట్టారా? అభివృద్ధి జరిగిందా? లక్షల కోట్లు అప్పు అయిపోయిందా లేదా? తెలంగాణని కేసీఆర్ అమ్మేశారు, ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. కనుక ఇప్పటికైనా బుద్ధున్న ఎవరైనా, తెలివితేటలున్న ఎవరైనా, మూర్ఖులు కాని ఎవరైనా, చదువుకున్న వారు ఎవరైనా అప్పుల నుండి విడుదల చెంది అభివృద్ధి చెయ్యాలంటే ఇప్పుడున్న పార్టీలను విడిచిపెట్టి ప్రజాశాంతి పార్టీలో చేరండి. లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ విధంగా అయిపోయింది, ఇండియా ఏ విధంగా అయిందో మీకు తెలుసు. ఇలాంటి వారికి మరల మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు శ్రీలంక, జింబాబ్వే, అన్ని విధాలుగా మన రాష్ట్రాలు, మన దేశం నాశనం అవ్వడం ఖాయం. కనుక మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. వీళ్ళేం చేస్తున్నారు? ఒకరినొకరు తిట్టుకుంటూ అభివృద్ధి చేస్తున్న నన్ను నా పేరు ఎందుకు తీసుకురావడం? 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, 7 యుద్ధాలు ఆపాను, 200 కోట్ల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, మన ఇండియాని బాగు చేద్దాం, తెలుగు రాష్ట్రాలను రక్షిద్దామని నేను రాజకీయాల్లోకి వస్తే 100,000 కోట్లు దోచుకొని పందుల్లాగా, పశువుల్లాగా అమ్ముడుపోతూ ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళకి, ఈ ముఖ్యమంత్రులకి, ఈ ఎమ్మెల్యేలకి పదవుల తిండి బట్ట లేకుండా కోట్ల మంది, 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది, ఇతర రాష్ట్రాల్లో కోట్ల మంది బాధపడుతుంటే చూసి భరించలేక, సహించలేక, బాధతో, వేదనతో ఏ విధంగా మన రాష్ట్రాలని మనం అభివృద్ధి చేయగలం అనే మంచి ప్లాన్తో నేను వస్తే, నా ఫ్యాన్స్ మీరు ఈ వీడియోను వైరల్ చేయండి, అందరికీ పంచండి. ఈ రోజా కానీ, ఈ కొడాలి నాని కానీ, ఈ పనికిమాల ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగకుండా అడ్డుకోండి, తరిమి కొట్టండి, బుద్ధి చెప్పండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ
చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది, పంగనామాలు బట్టి 2 ఏళ్ళు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేదా నిరుద్యోగ వృత్తి 3,000 ప్రతి నెల ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, 0 వడ్డీకి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసేశారు. అలాగే మీరు చూస్తే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నాడు నేడు స్కూల్స్ రెనోవేషన్ ఏవైతే ఫినిషింగ్ దశలో ఉన్నాయో వేటిని పట్టించుకోవట్లేదు. హాస్పిటల్ అయితే నిర్వీర్యం చేసి పారేశారు. ఆల్రెడీ మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, హార్బర్ని ఎలా పప్పు బెల్లాలకి అమ్మేయాలని చూస్తున్నాం. ఫ్యాక్టరీల పేరుతో తమ బినామీలకి 90 పైసలకి, రూపాయికి కోట్లాది రూపాయలు విలువ చేసే ల్యాండ్ ఎలా అంటగట్టి ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే మంత్రులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రజలు కట్టే ప్రభుత్వానికి పన్నులు ఈ రోజు జలసాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప తిరిగి ప్రజలకి ఒక డెవలప్మెంట్ చేయాలన్నా, ఒక వెల్ఫేర్ చేయాలన్నా డబ్బు లేదు అని చెప్పి ఈ రోజు దొంగ కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు నేను గెలిస్తే మీ అందరికీ అండగా ఉంటాను అన్నాడు. ఎవరికి అండగా ఉన్నావు? నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నావు. ఆయన చేసిన తప్పులను కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానీ, కాపులకు కానీ, నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ అండగా నిలబడ్డావా అని అడుగుతున్నాను. మహిళలకైతే ఎంత అన్యాయం చేశావు. సుగాలి ప్రీతి విషయం తీసుకున్నా ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, వాళ్ళని చంపుతుంటే, ఆఖరికి నిన్నలో మొన్న ఒక చిన్న బిడ్డని నీ నియోజకవర్గంలో కిడ్నాప్ చేస్తే కూడా ఈ రోజు వరకు నువ్వు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే అక్క చెల్లెలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో నీకు నేను అండగా ఉండి 5,000 నుంచి 10,000కు పెంచుతానన్నావు. ఆఖరికి 5,000 కాదు కదా, వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్డు మీద పడేసిన గనుడివి నువ్వా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడని అడుగుతున్నా. నువ్వు ఏజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్, ఆఖరికి ఈ రోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు డిప్యూటీ సీఎం అవయ్యా, అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పొడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈ రోజు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మీద అభిమానంతో పార్టీ పెట్టి సింహం లాగా సింగిల్ గా వచ్చి విజయ్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన విజయ్ ఈ రోజు స్కూల్ ఫీజులు తగ్గిస్తూ ఒక జీవోని రిలీజ్ చేయడమే కాకుండా స్ట్రిక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఆడపిల్ల విషయాలకు వస్తే తప్పు చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినా కూడా ఏ విధంగా చర్యలు చేపట్టారో మీ అందరూ కూడా చూశారు. తన ఎమ్మెల్యేలతో సహా ఎవరు కరప్షన్ చేయకుండా కట్టుదిట్టం చేశాడు. మరి రాజకీయం తెలియని వ్యక్తి అక్కడ చేయగలిగింది నువ్వు పార్టీ బట్టి 8 ఏళ్ళు అవుతుంది, అంతకుముందు ప్రజారాజ్యంలో 8 రోజులు ఉన్నావు. మరి ఏం చేసావు రాష్ట్ర ప్రజలకంటే కేవలం మోడీ గారికి, చంద్రబాబు నాయుడుకి భజన చేయటం, వారి జెండాల్ని మీ జన సైనికులనే కూలీలతో బోధించడం తప్ప నువ్వు ప్రజలకు చేసింది శూన్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే లోకేష్ ఆయన ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి అయ్యాడో ఈ విద్యాశాఖకి శని పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక డిఎస్సి పరీక్ష కూడా సక్రమంగా చేయలేక ఈ రోజు అవినీతితో ఎలా పదవులు అమ్ముకున్నారో కూడా మనం చూసాం. అసలు పరీక్షలో రాయకుండా టీచర్లు ఎలా అయ్యారో అని అడిగితే కేసులు పెట్టండి అంటాడు. పేకాట స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇస్తారో అంటే క్రిమినల్ కేసులు పెట్టండి అంటారు. అంటే వాళ్ళు చేసిన అవకతవకలు నిజంగా ఎవరైనా జెన్యున్ గా చేస్తే
ఎవరెవరు పరీక్ష రాశారో మెరిట్ వచ్చిన వాళ్ళందరి లిస్టు అనౌన్స్ చేయాలి. ఏ జిల్లాలో ఎవరు మెరిట్ లిస్టు ఎవరికి ఉద్యోగాలు వచ్చి అనౌన్స్ చేయాలి. అది అడిగితే దానికి సమాధానం లేదు. పోలీసులు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నివేదించాలని చూస్తున్నారు. అలాగే స్కూళ్ళలో కనీసం స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, షూస్, బెల్ట్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ విద్యాశాఖ వచ్చింది అంటే దానికి కారణం విద్యాశాఖ మంత్రి లోకేష్ కాదా అంటున్నా. ఎంతసేపు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు జగనన్నను చూసి జగనన్నలాగా చేయాలనుకున్నావు. దాంట్లో 1% కూడా నువ్వు మీ నాన్న చేయలేక బొక్క బోర్లా పడింది నిజం కాదా అంటున్నాను. అండ్ చంద్రబాబు నాయుడు అయితే ఒక శాపం ఉంది, ముని శాపం. నిజం చెప్తే తల 1000 వక్కలు అవుతుందని. ఆ శాపం ఇప్పుడు లోకేష్ కూడా అంటుకుందేమో. ఆయన నాన్నని మించిన అబద్ధాలు చెప్తూ ఈ రోజు ముందుకు వెళ్ళటం అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం మోసాన్ని బయటకు తెచ్చే విధంగా రాష్ట్రం అంతా బయటకు వచ్చారో, మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చేసే అక్రమాల్ని, అవినీతిని, వారిచ్చిన మేనిఫెస్టోలో చేయని వాటిని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చెంప ఈ చెంప వాయించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో ఈ రోజు గంజాయి విపరీతంగా ప్రవహిస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన తెలుగు యువత హరికృష్ణ నుంచి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ఈ గంజా డ్రగ్స్ లో పట్టుబడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని కేసులు ఫైన్ అయ్యాయో తెలుసు. ఇప్పటికీ విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా ఈ గంజాయిని విచ్చలవిడిగా చేస్తున్న ఈ ఎమ్మెల్యేని తరిమి కొట్టండి. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ కరిగిస్తూ తమిళనాడుకి తరలించి అవినీతి జయంగా ఉన్నాడు తప్ప నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో నాకు తెలిసి 20 సార్లు కూడా వచ్చిండడు. మీ రోజు న్యూస్ పేపర్ తిరగేసి చూసుకోండి. ఎవరు ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరు ప్రజలకు అండగా ఉన్నారు, ఎవరు ప్రజలకు మంచి చేశారో గత 5 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు మీరు బేరీజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మొన్న సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ నగిరికే రావట్లేదు, నగిరికి వస్తే కదా నేను చేసిన అభివృద్ధి తెలుస్తుంది అన్నారు. నువ్వు చేసిన అభివృద్ధి ఏమన్నా కనిపిస్తే కదా. ఇక్కడ చూడండి కంకర టిప్పర్లు, అక్కడ చూడండి టిప్పర్లు పోయి ఏ విధంగా ఈ నగిరి నియోజకవర్గంలో ఉన్న ఏదైతే సంపద ఉందో మట్టి గాని, ఇసుక గాని, కంకర గాని, గ్రనైట్ గాని దోచుకోవడమే జయంగా పనిచేస్తున్నావు తప్ప నగిరికి వచ్చి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో, నువ్వు ఇచ్చిన సూపర్ 6 లో ప్రజలకి అమలు అవుతున్నాయా లేదా అనేది గమనించావా? నీకు దమ్ముంటే నువ్వురా, మేము వస్తాం. గత 5 ఏళ్ళ మా మేనిఫెస్టో తెస్తాం. మేము ఎన్ని ఏ కుటుంబానికి చేసామో చెప్తాం. మీ మేనిఫెస్టో తీసుకొని మీరు రండి. మీరేం చెప్పారో, ఏ కుటుంబానికి మీరు ఎన్ని ఇచ్చారో మీరు ప్రూవ్ చేసుకునే దమ్ముందా అని అడుగుతున్నాను. ఊరికే గాలి మాటలు చెప్తూ మీ నాన్న విగ్రహాలు పెట్టుకోవడం కాదు. మీ నాన్న ఏం చేశారు నగరికని అడుగుతున్నా. ఒక కాలేజ్ తీసుకొచ్చాడా? ఒక ఐటీ కాలేజ్ మేము కట్టాం, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మేము కట్టాం, పార్కులు మేము కట్టాం, హాస్పిటల్ మేము కట్టాం, రోడ్లు మేము వేసాం, టెంపుల్ మేము కట్టాం. మీరు ఏమీ కట్టకుండా అధికారం ఉందని అధికార మదంతో ఈ రోజు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం, ఆఫీసు లోపల మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం ఇది పెద్ద గొప్పతనం కాదు. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు చేసే ఈ అవినీతికి బుద్ధి చెప్తారు. మీరు ఇచ్చిన ఈ 420 మేనిఫెస్టోని మీరు చేసేంత వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ మెడలు వంచి చేయించేంత వరకు ప్రజలకు అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరతో బాధుడే బాధుడు అంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఎలా బాధేస్తున్నాడో అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇక కూటమి ప్రభుత్వాన్ని బాధే సమయం వచ్చింది. ప్రజలందరూ మేల్కొనండి. మీ గ్రామాల్లో వచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి బాధ అంటే ఎలా ఉంటుందో చూపించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్! బాబు చూడండి, బాబు చూడండి, జై జగన్!